తిరుపతిలో 100 కోట్ల సేవా కార్యక్రమాల పోస్టర్ల వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించింది. అసోసియేషన్ సభ్యులు కృష్ణ యాదవ్, రాజేష్, హేమంత్, కిషోర్, యోగి తదితరులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లకు అధికారిక జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు, అభిమాన సంఘాల పేరును ఉపయోగించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సేవా కార్యక్రమాలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయడం సరైంది కాదని చెప్పారు. ఈ ప్రచారం వల్ల అభిమానులు, ప్రజలు గందరగోళానికి గురవుతారని తెలిపారు. ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫీషియల్గా చెప్తున్న మాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో తప్పులే, వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎంజాయ్ చేసుకోవచ్చు. 100 కోట్లే అందరికీ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలు కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదే విధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లను పోస్టర్ రిలీజ్ చేసి దీన్ని అంటే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకెళ్ళారు. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాన్ని మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమానం అంటున్నారు. ఎన్టీఆర్ గారు అట్టయ్యే విధంగా మీరు విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చిందేది కాదు. స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. మేము తేరుకునే లోపల 4 రోజులు అయిపోయింది. వీళ్ళు చెప్తారేమో, వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారేమో, వీళ్ళే కదా దీనికి కార్యక్రమం చేశారు. దీని గురించి మాకేం తెలియదు. అఫీషియల్గా ఇండియా ఫ్యాన్స్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారంటే ఇది మామూలుగా అనేసి మేము ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమి ఎప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిపై రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎప్పుడు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్త్ర జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మాకు అనుకున్నాం. కాబట్టి రేపు ఎస్పీ గారు కలిసి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. లేదు, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టుకుంటే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ ముసుగులో ఇప్పుడు జరిగిన ఈ మైనస్ హీరో గారికి కానీ అభిమాన మనోభావం ఇది జరగకూడదనేదే మాకు కోరిక. వాళ్ళు ప్రెస్ మీట్ అనుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మేము కాంట్రవర్సీ చేసేదానికి మేము ఒప్పుకోము. స్థానికంగా ఫస్ట్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అసలు కాటే కూడా కాంట్రవర్సీ చేయాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎక్కువ మీడియా ఉండే కాబట్టి ఇక్కడ ఫోకస్ చేశారని రాత్రి మా రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి మాకు సంబంధం లేదని అఫీషియల్గా మేము డిక్లేర్ చేస్తాం. ఈ ప్రెస్ మీట్ మీరు చెప్తున్నారా, లేదంటే మీరు కంప్లీట్ ఇంటెన్షన్ ఏంటి? నెక్స్ట్ ఇమాల్ ఇష్యూస్ కానీ చేసేటప్పుడు ముందు జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో, టీవీలో రాంగ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు, 18 దగ్గర నుంచి అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ వచ్చాయి. దాన్ని వాళ్ళు ఖండించాల.